హలో ఎవ్రీవన్, ఈ బ్యాంక్ షేర్ మార్కెట్ యావరేజ్ కంటే 7,300 టైమ్స్ ఎక్కువ పర్ఫామ్ చేసింది. అంటే ఈ కంపెనీ షేర్ 7,300 టైమ్స్ మార్కెట్ యావరేజ్ కంటే ఎక్కువ పర్ఫామ్ చేసింది. వేరే బ్యాంక్స్ అన్నీ కూడా 1,900% ఉంటే దీని షేర్ మాత్రం 7,300% ఎక్కువైంది. సో ఈ పర్సన్ ఎవరు, ఆ కంపెనీ ఏంటి, ఇది ఎలా చేయగలిగారు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఈ పర్సన్ పేరు డిక్ కూలీ. సో ఈయన 1970s వెల్స్ ఫార్గో అనే బ్యాంక్కి CEO. సో ఈయనకి ఏమనిపిస్తుంది అంటే ఒక 10 yearsలో బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఒక రప్చర్ క్రియేట్ అవ్వబోతుంది, ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ రాబోతుందని ఈ పర్సన్కి అర్థమవుతుంది. సో ఈయన ఏం చేస్తాడు అంటే ఈయన ప్లస్ ఆ టైంలో ఉన్న వెల్స్ ఫార్గో చైర్మన్ వీళ్ళిద్దరూ కలిసి ఏం స్ట్రాటజీ బిల్డ్ చేద్దాం, 10 years తర్వాత ఏమేం పాలసీస్ తీసుకొద్దాము అని ఆలోచించకుండా వీళ్ళిద్దరూ ఒకే ఒక పని చేస్తారు. ఏంటి అంటే రైట్ టాలెంట్ని కంపెనీలో ఇన్ఫ్యూజ్ చేస్తారు. ఎలా అంటే ఒక 10 మంది హైలీ టాలెంటెడ్ పీపుల్ని కంపెనీలోకి ఇన్ఫ్యూజ్ చేస్తారు. వాళ్ళ జాబ్ రోల్ చెప్పరు, వాళ్ళు ఏం చేయాలో చెప్పరు, వాళ్ళకి ఏమీ చెప్పరు, జస్ట్ ఇన్ఫ్యూజ్ చేస్తారు అంతే. కంపెనీలో రైట్ టాలెంట్ని తీసుకొస్తారు. కంపెనీలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒకటే ప్రాబ్లం స్టేట్మెంట్ ఇస్తారు. వాళ్ళ కంపెనీలో 10 years తర్వాత బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఈ ప్రాబ్లం రాబోతుంది, దీనికి మీరేమైనా సొల్యూషన్ ఇస్తారా? ఇది ఒక్కటే క్వశ్చన్ ఆ 10 members టీమ్కి డిక్ కూలీ ఇంకా చైర్మన్ ఇద్దరు చెప్తారు. వాళ్ళకి ఇంకా ఏమీ చెప్పరు. దాని తర్వాత ఈ 10 membersని రైట్ ప్లేస్లో కూర్చోబెడతారు. సో దీన్ని ఏమంటారు అంటే ఒక బస్సులో గెట్టింగ్ ఆఫ్ ది రాంగ్ పీపుల్ అండ్ గెట్టింగ్ ఇన్ ది రైట్ పీపుల్. అండ్ ఆ జనాలని ఏ సీట్లో కూర్చోబెట్టాలో ఆ సీట్లో కూర్చోబెట్టడం. సో వీళ్ళిద్దరు చేసిన పని ఈ రెండు మాత్రమే. 1983లో బ్యాంకింగ్ ఇండస్ట్రీ మొత్తము 59% లోవర్గా పర్ఫామ్ చేస్తుంటే ఈ కంపెనీ మాత్రము 3 times అబవ్ మార్కెట్ యావరేజ్ పర్ఫామ్ చేసింది. అండ్ ద సేమ్ కంపెనీ ఇంకొక 10 years దాటిన తర్వాత 1997లో ఈ కంపెనీ షేర్ $74 అయ్యింది. వేరస్ అదర్ బ్యాంక్స్ అంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇవన్నీ చూసుకుంటే కనుక $19 ఉంది. సో ఇదంతా ఎందుకు జరిగింది అంటే వాళ్ళు ప్రోడక్ట్ చూస్ చేసుకోలేదు, వాళ్ళ ఐడియాని చూస్ చేసుకోలేదు. సో దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఓన్లీ ఇన్ వన్ థింగ్ కాల్డ్ యాజ్ రైట్ టాలెంట్. సో ఒకవేళ మనతో ఉండే జనాలు కనుక మంచిగా ఉన్నారు అంటే సో మన బిజినెస్ కానీ మన కంపెనీ కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఎండ్ ఆఫ్ ది డే మనం అందరం అనుకుంటాం రోజు అంటే ఎలా అంటే నాకు రైట్ పర్సన్ కావాలి జాబ్ చేయడానికి, ఆర్ ఈ జాబ్ తనే చేయగలుగుతాడు అని. అది అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ దానికంటే ముందు మనం ఏం చేయాలి అంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో చూస్ చేసుకోవాలని దానికంటే ముందు మనతో పాటు ఎవరు వస్తున్నారు అది చూస్ చేసుకుందాం. విచ్ మీన్స్ దట్ మన టీంలో రైట్ టీం కనుక ఉంది అంటే మనం ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళే చెప్తారు, ఏమేం పనులు చేయాలో వాళ్ళే చెప్తారు, మన అడ్డంకులు కూడా వాళ్ళే చెప్తారు. అండ్ అక్కడితో వీళ్ళు ఆగలేదు. సో 1997 తర్వాత ఈ 10 members ఎవరైతే ఉన్నారో, గ్రూప్ ఆఫ్ టీమ్ ఎవరైతే ఉన్నారో, ఈ బ్యాంక్ లో వర్క్ చేసిన ఎంప్లాయీస్ అందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద బ్యాంక్స్ కి CEOs అయ్యారు. సో రైట్ టీమ్ ఉంటే ఎంత హెల్ప్ అవుతుందో అని ఆలోచించండి. అండ్ అట్ ది సేమ్ టైం ఆ టీమ్ మెంబర్స్ లైఫ్ లాంగ్ మనతోనే ఉండాలి అన్న అపోహని తీసేద్దాం. సో యాజ్ అ బిజినెస్ ఓనర్స్, యాజ్ అ స్టార్ట్అప్ ఓనర్స్, యాజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఓనర్స్ మన జాబ్ ఏంటి అంటే రైట్ పీపుల్ మన కంపెనీలో ఉన్నారా లేరా. రైట్ పీపుల్ కనుక ఉన్నారు అంటే మన ప్రోడక్ట్ ఎక్కడికన్నా రీచ్ అవ్వచ్చు, మనం ఏ డెస్టినేషన్ కన్నా ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో యాజ్ అ చైర్మన్ ఆర్ CEO మన 100% ఎఫర్ట్ పీపుల్ మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. దే ఆర్ ది పిల్లర్స్ ఆఫ్ అవర్ పర్టికులర్ బిజినెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి దీని గురించి అంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది, మీరు దానికి రీచ్ అవుట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.